హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వసుంధర వైటీ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మేము మదనపల్లికి అవుట్స్కట్స్లో ఉన్న పార్క్కి అయితే వచ్చాము. చూడండి, ఇది వచ్చేసి పార్క్ అనమాట. నేను దారిలో వెళ్తూ ఉంటే ఇది కొత్తగా బిల్డ్ చేశారని చెప్పి అయితే వచ్చాను అనమాట. చాలా బాగుంది. ఒకసారి ఏరియా అనేది చూపించేస్తాను. ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ ఉందండి ఒకరికి. చిన్నపిల్లలకి అయితే ఏం తీసుకోవట్లేదు. బాగుందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంది. పిల్లలు ఆడుకోవడానికి కూడా ఉందన్నమాట. ఎవరైనా రావాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. ఇదంతా మనకి ప్లే ఏరియా ఉంటుంది. అంటే చిన్నపిల్లలకి అయితే బాగా ఆడుకునేదానికి ఇట్లా పెట్టారనమాట. ఇంకా లోపలికి ఏముంటుందో ఏమో తెలీదు. ఒకసారి అయితే నేను అన్నీ చూపిస్తాను రౌండ్కు. అదైతే మనకి ఎంట్రన్స్ వచ్చాం కదా, అక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇంకా అక్కడి నుంచి వస్తే ఇలా ప్లేస్ అనేది ఇలా ఉంది. ఓకేనా, మొత్తం ప్లే ఏరియానే పిల్లల కోసం ఆడుకోవడానికి. ఇంక ఇక్కడ వచ్చేసి 2 స్లైడ్స్, ఇక్కడ జాయింట్ స్లైడ్స్ వచ్చి 2 ఉన్నాయి. ఇంకా అటు సైడ్ వచ్చి 1 స్లైడ్ అయితే ఉంది. ఇంకా ఒక స్వింగ్ అయితే ఉందన్నమాట. అక్కడ అట్లా ఉన్నాయన్నమాట. అన్నీ ఇట్లానే చిన్నపిల్లల కోసమే అండి. ఇదంతా ఇట్లా మంచిగా అయితే అరేంజ్ చేశారు పార్కు. ఇప్పుడిప్పుడే ఇది డెవలప్ అవుతుందన్నమాట. ఇంకా ముందుకు ఏమైనా డెవలప్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. నడుచు అయితే ఇదైతే ఒక స్నేక్ లాగా ఉందన్నమాట. ఇలా ఉంది, వాకబుల్ లాగా. ఇంక ఇదేంటో ఏమో తెలియదు నాకైతే. ఇంక ఇక్కడ చూడండి, దీన్ని ఏమో అంటారు కదా, నాకైతే తెలీదు. ఇవైతే 4 ఉన్నాయన్నమాట. ప్లేస్ అయితే బాగుందండి. గ్రీనరీ కూడా చాలా బాగుంది. క్లైమేట్కి ఇక్కడికి చాలా బాగుంది. ఎక్కువ మంది కూడా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లల్ని పిలుచుకొని వచ్చి మంచిగా ఆడుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి ఎవరికి తెలియదు అనమాట. మంచిగా హ్యాపీగా పిల్లల్ని పిలుచుకొని వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే ఎంట్రన్స్ టికెట్ కూడా ఓన్లీ 10 రూపీసే కదా, ఎక్కువ కూడా లేదు. ఇదైతే స్వింగ్ ఉందనేసి మేము జాలీగా అయితే స్వింగ్ చేస్తున్నాము. బాగుంది లైట్గా. వీడియో తీయకూడదంట. వీడియో తీస్తుంటే పార్కిన అమ్ములు తీ కళ్ళు అమ్ములు ఇటు చూడనా. ఇంక ఇది మొత్తం ఇలా గార్డెన్ ఏరియా లాగా ఇచ్చారనమాట. 2 సైడ్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి. సిట్టింగ్ కూడా చూడండి, ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చొని ఏమన్నా స్నాక్స్ అలాంటివి అయితే, ఫుడ్ అలాంటివి అయితే తినొచ్చు. ఇట్లుందనమాట టోటల్గా. అక్కడక్కడ సిట్టింగ్ ఏరియా అయితే ఇచ్చేసారు. రూమ్స్ ఏంటో ఏమో నాకు తెలియదండి. ఇది మొత్తం ఇలా పార్క్ ఏరియా అనమాట. ఓకేనా, ఇది మొత్తం ఇలా ఇచ్చారనమాట. 2 సైడ్స్ డివైడ్ చేశారు. అక్కడ మొత్తం శాండ్ ఏరియా అయితే ఇచ్చారు. చూడండి, శాండ్ ఏరియా ఇచ్చి అక్కడ ట్రీస్ అనేవి ఇచ్చారనమాట. బాగుంది ప్లేస్ అయితే మనకి. ఇంక ఇక్కడ ఏమైనా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు, అందుకే ఇట్లా ప్లేస్ అయితే వదిలారనమాట.
ఇక్కడ ఏమన్నా ప్లాన్ చేస్తూ ఉంటారు, అందుకే ఇలా ఏరియా అయితే వదిలినారు. ఇప్పుడైతే మనకి ఇప్పుడే కాబట్టి డెవలప్ అయ్యేది, ప్రస్తుతానికి ఇలా ఉందన్నమాట. ఇంకా ముందుకి ఖచ్చితంగా ఏమన్నా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇట్లా ప్లే ఏరియా లాగా చిన్నపిల్లల కోసం మాత్రమే పెట్టారు. చూద్దాం, ఓకేనా. ఏమని కళ్ళు తిరుగుతుంది. ఇక్కడ చిన్న క్యాంటీన్ లాగా మెయింటైన్ చేశారనమాట. చిన్న క్యాంటీన్ ఇక్కడ కూర్చోడానికి ఏదన్నా కొంచెం ప్లేస్ లాగా అరేంజ్ అయితే చేశారు. చిన్నగా సింపుల్గా అయితే ఇప్పటికి పెట్టారనమాట. అంటే ముందు ఖచ్చితంగా డెవలప్ చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైనా ఫ్యామిలీతో పాటు రావాలనుకుంటే హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఈ ప్లేస్ని మేము క్యాజువల్గా వచ్చామన్నమాట, చూసిపోదామని చెప్పి. ఇంకా వీడియో అయితే ఇదే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.